అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శ్రీకాకుళం నియోజకవర్గం పేరు చెప్తే ధర్మాన వర్సెస్ గుండా కుటుంబాలే గుర్తుకొస్తాయి. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ధర్మాన వర్సెస్ గుండు ఈ రెండు కూడాను ఢీకొట్టబడుతున్నాయి. ఈసారి అనూహ్య పరిణామాల నేపథ్యంలో రాజకీయ దురంధర ధర్మాన ప్రసాద్ను ఢీకొట్టేందుకు గుండు శంకర్రావు ఈ రోజు బరిలో దిగనున్నారు. ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుండి సర్పంచ్ గా గెలిచిన శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా ఉంటూనే ఓవైపు సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించేవారు. తన తండ్రి 42 ఏళ్ళు టీడీపీతో పాటు ఉండి గుండా కుటుంబాన్ని గెలిపించేందుకు తనదైన శైలిలో సేవలందించిన ఆయన కొడుక్కి ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలిగించి ఆ కలగడానికి వెనక శంకర్రావుకు రాజకీయ ఓనామాలు నేర్పింది ఎవరు, ప్రస్తుతం ఎవరన్న విషయం తన తండ్రి గొండు జగన్నాథ్తో మనం మాట్లాడుతున్నాం. చూస్తే కనుక ఈరోజు శంకర్రావు శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే బరిలో ఉన్నారు. టీడీపీ యువతకు ప్రాధాన్యత ఇస్తున్న ఈ క్రమంలో మీ అబ్బాయికి ఈ టికెట్ లభిస్తుంది అని ఎప్పుడైనా కల్లోనే అనుకున్నారా? నమస్కారం అందరికీ. మా అబ్బాయికి టికెట్ వస్తుందని కానీ రావాలని కానీ ఆశతో మేము 2002 వరకు ఆ ఆశాభావం మాకు లేదు. ఎందుకంటే తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి మన అప్పల సూర్యనారాయణ గారు, లక్ష్మి గారు వారి అడుగుజాడలో వారి యొక్క అభివృద్ధికి వారి యొక్క గెలుపుకి కృషి చేస్తూ 43 సంవత్సరాలు సేవా కార్యక్రమంలో మా రాజకీయ జీవితాన్ని వారి కోసం త్యాగం చేశాం. అయితే ఈ కారణంగా ఒంగోలు ఈ మహానాడు సమావేశంలో మన చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికాబద్ధంగా యువతకు 40% మేము ప్రోత్సహిస్తున్నాం. రానున్న రోజుల్లో యువతే మన ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయగలరు. అందుకోసం ఆ యువతకు ప్రోత్సహిస్తున్నాం అన్న సందర్భంలో ఆనాడు మాకు ఒక సందేశం మా అబ్బాయికి బ్రెయిన్లో ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజు నాతో అన్నాడు, నాన్న మనం యువతకు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తామన్నారు, మనం ఏం చేస్తాం ఏంటి, నేను ముందుకు సాగుతున్నట్టే నీ ఇష్టం. నాతో కూడా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం స్థాపించినప్పటి నుండి మేము ఒకే ఒకటి తెలుగుదేశమే మా ధ్యేయం. 43 ఏళ్ల పాటు టీడీపీతో జర్నీ చేసినటువంటి జగన్నాథరావు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఇంతవరకు నేటి వరకు మాకు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే యువతకు ప్రాధాన్యత ఇస్తామని లోకేష్ బాబు ఆయన చెప్పడం జరిగిందో ఆ రోజు నుండే మాకు ఆ ఆలోచన వచ్చింది. అంతేగాని దురుద్దేశపూర్వకంగా ఎవరి మీద అపోహం కానీ దురాశతో మాకు ఏది రాలేదు. 2004లో శ్రీకాకుళం అంటే నరసనపేట నుండి వలస వచ్చినటువంటి ధర్మాన ప్రసాద్ ఇక్కడ 2 పర్యాయాలు గెలిచారు, ఒక పర్యాయం ఓడిపోయారు. ఈసారి మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. అటువంటి రాజకీయ దురంధరను ఢీకొట్టేందుకు శంకర్రావు బలం ఉందా? 100% 100కి 100 బాల్లో ఏమాత్రము డీవియేషన్ లేకుండా శంకర్రావు బ్రహ్మాండమైన మెజార్టీతో ఢీకొడతారు. ఇది నాకనే సత్యం. ఈ రోజు చెప్తున్నాను, ప్రతికాప్రగా మీ అందరూ నోట్ చేసుకోండి. అనుభవం తండ్రి తనకు అండదండ యాక్చువల్ నిజం. దీనికి 100% కరెక్ట్. నేనే ప్రోత్సహించాను. ఎందుకంటే ఆయన కూడా ప్రజల యొక్క సేవా దురంధరుడు. అన్ని విషయాల్లో ఒక దాన ధర్మాల్లో కాదు, అన్ని రంగాల్లో అన్ని శక్తుల్లో రాత్రి పగలు అనగట్ట ప్రజాసేవకు ఆయన కంకణం కట్టుకున్నట్టు మనిషి. అది కాకుండా లక్ష్మమ్మకి అలాగే అప్పల సూర్యనారాయణకి మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నిలవాలని నిరంకుశము పనిచేస్తూ వాళ్ళ కోసం పోరాడినటువంటి వ్యక్తి గొండు శంకర్రావు. కనుక ఆయన నేను అడ్డు పెట్టకుండా అప్పుడు తండ్రి తనయుడు ఇద్దరు కూడా గొండు కుటుంబాన్ని అండగా రాజకీయంగా నిలిచినప్పుడు కూడా ఈరోజు మీ అబ్బాయికి టికెట్ వచ్చిన తర్వాత వారు ఎందుకు ఆయన్ని చెంతం చేసుకొని ఈరోజు టీడీపీ పార్టీ గెలిచే అవకాశాల నేపథ్యంలో ఇటువంటి అనిశ్చితి ఎందుకు నెలకొంది? దానికి మేము ఏం ఆలోచించగలం? ఆయన విద్యతకే వదులుతున్నాం. ఎందుకంటే మేము నిరంతరము వాళ్ళ సేవకులమే. ఇది మాకే కాదు, ఈ మొత్తం నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు. ఏ రోజు కూడా మేము లేదు. వాళ్ళ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని
ఎలక్షన్ నడిపించడం మా అబ్బాయే. ఈ ఎలక్షన్ నడిపించే క్రమంలో ఈ 43 ఏళ్ళలో జగన్నాథరావు ఆర్థికంగా చిదిగిపోయాడు, ఒక పైసా సంపాదించుకోలేదు, నిజమేనా? ఏం చెప్తామండి అది. ఆయన ఎవరైనా వ్యక్తిగతంగా నేను ఎవరిని చెప్పడం లేదు, ఎవరైనా మహానుభావులు అయ్యారు, డబ్బు గల సంపాదించారు అంటే అనేక రకమైన కుంభకోణాలు అవినీతులతో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం మాది. అలా కాదు, శ్రమిస్తాం, చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాం, అలాగే మేము సంపదని కష్టపడి ఆర్థికంగా కూడబెడతాం. ఏమవ్వాలని అనుకున్నారు ఈ రోజు గొండు శంకర్ అని మీ అబ్బాయి ఈ రోజు ఏమయ్యారు? ఏది చేయాలనుకున్నా అది కలగా మిగిలిందే, కల కాని కల ఈ రోజు మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది. మా అబ్బాయి ఏదైతే ఆశించాడో 2002లో అది భగవంతుడి దయ వల్ల, మేము చేసే సేవా కార్యక్రమాల వల్ల, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 50 మంది తెలుగుదేశం కుటుంబాల అభిమానం వల్ల ఈరోజు మా శంకర్ చాలా ఉత్తేజంతో ఉత్కంఠతతో చాలా సంతోషంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం జరుగుతుంది. ఒక కొడుకుగా ఆయన భవిష్యత్తు ఎలా ఉండాలని ఆశించారు, ఈ రోజు ఈ భవిష్యత్తు ఇలా మారడాన్ని మీ రాజకీయ కుటుంబ నేపథ్యం ఈ రోజు మళ్ళీ ఆయన ప్రజాక్షేత్రంలో మీ వారసత్వాన్ని కొనసాగించేందుకు గుండు శంకర్కి అవకాశం కలిగి వచ్చింది అనుకోవచ్చా? తప్పకుండా ఆయన మళ్ళీ మా తాలూకా ఉద్దేశాన్నే ఆయన రాజకీయ జీవితంలో ప్రజాసేవకు పాటుపడుతూ ఆయన మున్ముందు ఆయన యొక్క రాజకీయ జీవితం 3 పువ్వులు 6 కాయల్లో వెళ్ళి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 50 మంది ప్రజలను అతని సొంత మనుషుల్లా, సొంత కుటుంబ సభ్యుల్లా చేస్తూ శ్రీకాకుళాన్ని ఎనలేని అభివృద్ధి స్థానంలో ఈ భారతదేశంలో నిలబెట్టి శ్రీకాకుళం నియోజకవర్గం నేను ఎమ్మెల్యేను, సేవకుడును, ప్రజా సేవకుడును అనే సేవ చేయాలనే కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తూ ఆ భగవంతుడు కూడా ఒక తండ్రిగా ఈ రోజు చూస్తే కనుక ఒక బలమైన ప్రత్యర్థి మీరు కూడా ఆ ప్రత్యర్థిని ఓడించడంలో గుండె కుటుంబానికి చేదోడుగా నిలిచారు. ఈరోజు గుండు శంకర్ని వెన్నంటే ఉండి ఒక తండ్రి పాత్రలో ఒక సీనియర్ పొలిటీషియన్గా అక్కడ ఎవరికైతే విధేయులు కూడా వాళ్ళనైతే గెలుపు, ఈరోజు కొడుకు గెలుపు కోసం ఎటువంటి వ్యూహాలను రచిస్తారు? అయ్యా, బలమైన క్యాండిడేట్ అంటే ఆయన మొట్టమొదటి సర్పంచే. ఆయన ఏ రకంగా ఎక్కడికి వచ్చాడో మా ధర్మాన ప్రసాదరావు గారు ఏ రకంగా శ్రీకాకుళం నియోజకవర్గంకి వచ్చారో ఈ నియోజకవర్గం ప్రజలకి తెలుసు, మాకు తెలుసు. శంకర్ గారు బలవంతుడు ఢీ కొడతాడంటే ఎవ్వరూ కూడా పుట్టుకతో బలవంతులు కారు. ఆయన చేసే కార్యక్రమాలు ప్రజాసేవా కార్యక్రమాల వల్ల బలవంతుడు అవ్వాలని, అవుతాడని నా యొక్క ఊహ. ధర్మాన ప్రసాద్కి గుండు కుటుంబం అజాత శత్రు అని విన్నాం, నిజమేనా? అది అవునా కాదో ప్రజలే చెప్పాలి. ఆయన వేధింపులు మీ ఫ్యామిలీ బలి కాలేదా? ధర్మాన ప్రసాదరావు వేధింపులకి యాక్చువల్గా మా కుటుంబం నేను ఎనలేని వేధింపులకు బలి అయ్యాను. ఆయన గుండు కుటుంబం కేవలం వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులే మాట్లాడితే వాళ్ళ బాధ్యతలు కారు. ఏదైతే గుండు శంకర్ కుటుంబమే ఈ రోజు బాధ్యతలు అనొచ్చా? అంతే, మాటికి అది ఖాయం. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను, 213 అంటే 13 వరకు 9 తర్వాత ఆయన చేసే వేధింపులు నాకు ఒక చిన్న యూనిట్కి రిజర్వ్ ఉంది. దాన్ని నడిపేటప్పుడు చాలా ఇబ్బందులు జరిగాయి, అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. అయితే మా శక్తి సామర్థ్యాలతో ఎవరి సహాయం కోరకుండా న్యాయస్థానాలకు వెళ్ళి పోరాడి మళ్ళీ మా అధికారాన్ని చేజిక్కించుకున్నాం. ఈ రాజకీయ చిత్రత మీ కుటుంబ నేపథ్యంలో అబ్బిందా, లేకపోతే నందమూరి తారక రామారావు పెట్టినటువంటి టీడీపీ పార్టీలో చేరిన తర్వాతే ప్రజాసేవ చేయాలన్న ఒక సదుద్దేశం ఈ 43 ఏళ్ళ జర్నీ నడిచింది? నందమూరి తారక రామారావు ఏ ఉద్దేశంతో తెలుగుదేశాన్ని స్థాపించారో, పేదలకి కూడు గుడ్డ నీడ ఇవ్వాలి, తెలుగుదేశం ప్రజల యొక్క జీవితాన్ని వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ ఢిల్లీ నడిబొట్టులో చెప్పాలని ఉద్దేశం ఏనాడైతే నందమూరి తారక రామారావు కలిగిందో, ఆయన పెట్టిన, ఆయన నేర్పిన, ఆయన అనుకున్న ఆలోచనలు మా హృదయంలో నాటుకొని ఆనాటి నుండి మేము ప్రజాసేవ కోసం తెలుగుదేశాన్నే మనం తెలుగుదేశం ఆదేశాల పార్టీలో ఆ పార్టీపై మీకున్నటువంటి ఆదరాభిమానాలతో పాటు అపార నమ్మకం
ఈరోజు 43 ఏళ్ళ తర్వాత గుండ కుటుంబంలో ఉన్నటువంటి సీటు గొండు కుటుంబంలోకి వచ్చింది. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఒకటే బాధాకరం, మేము ఇన్ని రోజులు వాళ్ళకి చేసే సహాయాన్ని మరచి 43 సంవత్సరాలు వాళ్ళకే సేవ చేశాం. నిరంతరం రాత్రి పగలు ఈ మండలంలో మొదలు కుందువానిపేట వరకు తెల్లవారు సాయంకాలం వరకు తిరిగి ప్రజల సమస్యలన్నీ పరిష్కరించుకొని వాళ్ళ కోసం సేవ చేసి నిరంతరము అన్ని విధాలా కష్టపడిన మమ్మల్ని ఇప్పుడు ద్వేషులుగా మమ్మల్ని వారు చూడటం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇదే నాకు వాళ్ళపై ఉన్నది, కానీ వాళ్ళపైన ఎటువంటి ద్వేషాలు లేవని మీకు సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఒక సాధారణ రైతు కుటుంబం, రాజకీయ పరిపక్వత లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీ ఆశయాలని ఆకర్షితులైనటువంటి జగన్నాథరావు మాత్రం అప్పటి నుండి ఇప్పటి వరకు కుటుంబానికి మాత్రం విధేయుడిగా ఉంటూ వారి భార్యాభర్తల గెలుపుకి వెన్నంటే ఉంటూ ఇప్పటి వరకు కూడా రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో తన కొడుకు తనగా ఆశయ సాధన నేపథ్యంలో ఉన్నత చదువుకొని ఆయన ఉన్నతంగా చూడాలన్న తండ్రి ఆకాంక్షలను అనుగుణంగా పెంచాను. కానీ తాను చేసినట్టు సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయంలో తనదైన శైలిలో తన బాటలో నడిచినందుకు తను ఏం తెలిస్తే చేయాలనుకో అదే చేయమని చెప్పి సూచిస్తూ ఈరోజు ఆయన చేసినటువంటి ఆ సేవా కార్యక్రమాలు, పార్టీపై ఉన్న నిబద్ధత రెండు వెర్సి నారా చంద్రబాబు నాయుడు ఆయన్ని యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంలో శ్రీకాకుళం నియోజకవర్గం టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్నటి వరకు అభిమానులకు అండగా ఉన్నటువంటి జగన్నాథరావు ఈరోజు తనయుడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడంతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తన రాజకీయ అనుభవంతో పాటు తన కొడుకున్నటువంటి పరిచయాలు ఈరోజు 2024లో కొడుకును అసెంబ్లీకి పంపించేందుకు తన పాతకాలం పరిచయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తిగా వినియోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ దురంధుడిగా భావిస్తున్నటువంటి ధర్మాన ప్రసాదరావు 2024లో ఆయన ఇక్కడికి ఎలా వచ్చారు, ఆయన రాజకీయ మెలకులు కూడాను ప్రత్యర్థి ఉన్న కూడాను అధికారులను ఆయన మెలకులన్నీ తెలిసినటువంటి తండ్రిగా ఈరోజు తనయుడి గెలుపు కోసం ఆహర్నిశి శ్రమిస్తాను. నియోజకవర్గం ప్రజలు కూడా తనని ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపించేందుకు దోహదపడతారని ఆశపడుతున్నాం. మరి ఆయన ఆశ నెరవేరగలుగుతారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.